వెల్కమ్ బ్యాక్ గౌరీ టిప్స్. ఈరోజు మనం సిపిఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఎక్కువ సార్లు అడిగిన టాపిక్స్ అనమాట. నేను రీసెర్చ్ చేశాను, అలాగే మా ప్రీవియస్ పేపర్స్ చెక్ చేశాను, నా మెటీరియల్స్ రిఫర్ చేశాను, మా సార్ని అడగడం జరిగింది. ఆల్రెడీ నేను ఎగ్జామ్ రాసున్నాను కాబట్టి నేను ఏదైతే ఎక్కువ ఇంపార్టెంట్గా అవి మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. కొంతమంది అనుకుంటారు సిలబస్లో లేని చెప్తున్నారేమో, లేకపోతే సిలబస్ మొత్తం చెప్తున్నారని. కాదు, నేను సిలబస్లో ఏవైతే ఎక్కువ ఇంపార్టెంట్ మొత్తం రిఫర్ చేసి ఆల్రెడీ నేను ప్రిపేర్ ఎగ్జామ్ రాసి A+ గ్రేడ్ తెచ్చుకున్నాను కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే చాలామంది అడుగుతున్నారు JNTU-Kనేనా లేదంటే JNTU-A కూడా ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వచ్చు అని. నో ప్రాబ్లం అండి, ఇద్దరు ప్రిపేర్ అవ్వచ్చు. నేనేంటంటే మేజర్గా JNTU-Kనే ఎక్కువ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ JNTU-Kలో ఉన్నాను కాబట్టి అందుకని నేను చెప్పడం జరుగుతుంది. R20, R23 అలాగే R90 రెగ్యులేషన్ వాళ్ళు కూడా ఇవి ప్రిపేర్ అవ్వచ్చు, ఎలాంటి సందేహం లేదు. ఇవి ప్రిపేర్ అయితే చాలు, మీరు పాస్ అయిపోతారు. నేను మేజర్గా ఏంటంటే యూనిట్ 1 అంటే సిలబస్లో ఎక్కువసార్లు రిపీట్ అయినవి మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను. సిలబస్ మొత్తం చెప్పడం లేదు. మీరు చూసుకున్నట్లయితే యూనిట్ 1 మీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ యూనిట్ 1లో మేజర్గా ఏంటంటే 5 టాపిక్స్ మాత్రమే వెరీ ఇంపార్టెంట్. మీరు 4 పేపర్స్ని ఎన్నిసార్లు తిప్పి చూసినా ఈ 5 టాపిక్స్ మాత్రమే ఉంటాయి, వేరే టాపిక్ ఏమీ ఉండదు. ఒక 4 సెట్లలో ఖచ్చితంగా ఒకసారి ఈ 2 అడగొచ్చు, ఆప్షనల్గా ఈ 2 ఉండొచ్చు, ఒకసారి ఈ 2 అడగొచ్చు, ఆప్షనల్గా ఈ 2 ఉండొచ్చు. అంటే మేజర్గా కొన్నిసార్లు ఏంటంటే 3 కలిపి అంటే 2 ఒక క్వశ్చన్లో డిఫరెన్స్ అడిగి, ఇంకోటి ఏంటంటే డయాగ్రామ్ అడగొచ్చు, ఇంకోటి ఏంటి ఓన్లీ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు మాత్రమే అడగొచ్చు. అలా అనమాట, అలా అడుగుతున్నారు. మీరు చూసుకున్నట్లయితే యూనిట్ 1 చూడండి. మేజర్గా థర్మల్ పవర్ ప్లాంట్, దీంట్లో ఏంటంటే డయాగ్రామ్ అచ్చం అడగొచ్చు. నాకేంటంటే థర్మల్ పవర్ ప్లాంట్ అడిగారండి, డయాగ్రామ్ అచ్చమే అడిగారు. నేనేంటే డయాగ్రామ్ మాత్రమే వేసాను, నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత హైడ్రో పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రెండింటికి ఏంటంటే డిఫరెన్సెస్ అడిగారనమాట. వాటి మధ్య ఏంటి డిఫరెన్స్ ఏంటి అని. తర్వాత ఏంటి గ్యాస్ పవర్ ప్లాంట్, తర్వాత కంపారిజన్ బిట్వీన్ పవర్ ప్లాంట్ అంటే మొత్తం పవర్ ప్లాంట్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, వాటి మధ్య అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాస్ట్ కొన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి తక్కువ ఉంటుంది, అలా అనమాట. అన్నిటికీ డిఫరెన్సెస్ అనమాట. మేజర్కి ఏంటంటే నాకు రావడం జరిగింది, హైడ్రో పవర్ ప్లాంట్ వచ్చింది, డయాగ్రామ్ వేసాను, దాని గురించి వివరించమన్నాడు, రాశాను. థర్మల్ పవర్ ప్లాంట్ డయాగ్రామ్ అడిగాడు. అలాగే హైడ్రో పవర్ ప్లాంట్, వీటిలో ఏంటంటే మేజర్గా 5 చదువుకుంటే మనకు ఆల్రెడీ 14 మార్క్స్ మన చేతిలోనే ఉంటాయి. R23 రెగ్యులేషన్ ఏంటంటే 2 మార్క్స్ కూడా అడుగుతున్నాడు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ డెఫినేషన్ నేర్చుకున్నా చాలు, పాస్ అయిపోతారు. మేజర్గా ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. 5 లేకుండా పేపర్ మాత్రం రాదు. యూనిట్ 2 చూద్దాం. టైప్స్ ఆఫ్ కండక్టర్స్ మెటీరియల్స్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్, short transmission lines, basic concepts of substation, distribution system, connection schema of distribution system, structure of cables, difference between overhead underground system. ఇక్కడ ఏంటంటే నేను ఏదైతే స్టార్ గుర్తులు ఇచ్చానో చూసుకోండి, అవి మేజర్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నాకు టైప్స్ ఆఫ్ కండక్టర్ మెటీరియల్స్ అడిగాడు, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అడిగాడు అనమాట. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్ హెడ్ అండ్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ కూడా అడిగాడు. ఇక్కడ ఏంటంటే అన్నీ ఇంపార్టెంట్ అండి, కాకపోతే మేజర్గా స్టార్ గుర్త్స్ ఏంటంటే ఎక్కువసార్లు ప్రీవియస్గా అడగడం జరిగిందనమాట. తర్వాత యూనిట్ 3 లిస్ట్ ఆఫ్ ఫాల్ట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. 3 పేపర్స్లో అడిగాడండి, 4 సెట్స్ ఉంటాయి కదా, 3 సెట్స్లో అడిగాడు. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్యూజ్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో టైప్స్ ఉంటాయి, తర్వాత అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ కూడా అడుగుతున్నాడు. తర్వాత సర్క్యూట్ బ్రేకర్స్, రిలేస్ ఏంటంటే కొన్నిసార్లు కంబైన్ అని అడుగుతున్నా, లేదంటే డిఫరెంట్గా రిలేస్ అని అడుగుతున్నాడు. తర్వాత వ్యాక్యూమ్ సర్క్యూట్ నాకు వచ్చిందండి, కాకపోతే నేను ఆప్షన్ వదిలేయడం జరిగింది, ఎందుకంటే నాకు లిస్ట్ ఆఫ్ ఫ్లాట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇది కూడా ఈజీ, కాకపోతే అది టైం తక్కువ పడుతుంది. ఎగ్జామ్లో చాలామంది మిస్టేక్ ఏంటంటే మనకు అన్నీ వస్తాయి, ఆప్షన్ కూడా వస్తుంది, అంటే చాయిస్ కూడా వస్తుంది, కానీ మనం చూస్ చేసుకోవాలని టైం మేనేజ్మెంట్ చేయాలన్నమాట. ఏదైతే తక్కువ టైంలో అయిపోతుందో దాన్ని మనం ఫస్ట్ చూసుకోవాలి. అంటే 3 hours అందరికీ సరిపోదు, కొంతమందికి ఎక్కువ కూడా అవుతుంది. దాన్ని బట్టి మీరు చూసుకొని ఏది మనం చూసుకోవాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్, ఏది తొందరగా అయిపోతుంది, ఏది మనకు బాగా వచ్చు అని చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే నాకు బాగా వచ్చు కానీ టైం ఎక్కువ పడుతుందని
అది చూస్తారు. అంటే మనం ఆల్రెడీ 2 క్వశ్చన్ రాయాల్సి ఉంటే టైం టేకెన్ కూడా 1 క్వశ్చన్కి ఇచ్చేస్తాం అనమాట. ఆ తప్పు మీరు ఎప్పుడు చేయొద్దు. టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. R23 రెగ్యులేషన్ వాళ్ళు 2 మార్క్స్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా టైం మేనేజ్మెంట్ని చేయాలన్నమాట. తర్వాత SF6 వ్యాక్యూమ్ సర్క్యూట్ అనమాట, బ్రేకర్స్. తర్వాత ఆపరేషన్ ఆఫ్ లైటింగ్ అరెస్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. గ్రౌండింగ్ ఇట్స్ అడ్వాంటేజ్, అలాగే మెథడ్స్. న్యాచురల్ గ్రౌండింగ్లో ఇవి ఉంటాయి అనమాట, రెసిస్టెంట్ ఒకటి, రియాక్టెన్స్ ఒకటి, రెజనెంట్. వీటిని డయాగ్రామ్స్ అడుగుతారు, అంటే డయాగ్రామ్స్ అంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమనం అనమాట. తర్వాత ఏంటంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యూనిట్ 4 లోడ్స్ అండ్ టైప్స్, లోడ్ కర్వ్స్ అనమాట. లోడ్ ఫ్యాక్టర్, డిమాండ్ ఫ్యాక్టర్, యూటిలైజేషన్ ఫ్యాక్టర్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత లోడ్స్ అలాగే టైప్స్, అవి కూడా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ తారీఫ్, కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎక్స్ప్రెషన్ ఫర్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. తర్వాత అంటే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను సమ్స్ కూడా ఉంటాయండి వీటికి సంబంధించి. తర్వాత యూనిట్ 5 పవర్ ఫ్యాక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్. నాకైతే వచ్చింది ఎఫెక్ట్స్ అండ్ కాజ్ ఆఫ్ లో పవర్ ఫ్యాక్టర్, ఇవి కూడా వచ్చింది. నీడ్ ఆఫ్ వోల్టేజ్ కంట్రోల్, టైప్స్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటింగ్ డివైజెస్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి లేకుండా పేపర్ ఉండదు. నేను ప్రతి ప్రీవియస్ పేపర్ ప్రతిదీ చెక్ చేశాను. పవర్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఆల్ రెగ్యులేషన్ అండి. ఇది ఖచ్చితంగా దిగిపోద్ది. మీరు ఇది ఒక్కటి నేర్చుకోపోయినా మీకు 7 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఒకటే అంటే దీనికి కొన్నిసార్లు సమ్ అటాచ్ చేయొచ్చు, లేదంటే దాంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అడగొచ్చు, లేదంటే ఎఫెక్ట్స్ అండ్ కాజెస్ ఆఫ్ లో పవర్ ఫ్యాక్టర్, దీన్ని కంబైన్ చేయొచ్చు. ఎలా ఉంటుంది అనండి, ఇదైతే చూసుకొని వెళ్ళండి, అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన టిప్, మనం ఎప్పుడు టిప్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు టిప్ ఏంటంటే దీన్ని మీరు 1 5 4 2 3 ఇలా చదువుకుంటే మీరు ఈజీగా గ్రేడ్ సాధిస్తారు, ఈజీగా పాస్ అయిపోతారు. నేను ఇదే ఫాలో అయ్యాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ గ్రేడ్ వచ్చింది, పాస్ అయ్యాను, ఎగ్జామ్ రాశాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ యూనిట్ ఈ 5 నేర్చుకున్నట్లయితే పాస్ అయిపోతారు. డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటారు, అమ్మో నాకు చాలా పెద్దగా ఉంది డయాగ్రామ్, ఇది రాయలేకపోతున్నాను అనుకోవద్దు. మీరు డయాగ్రామ్స్ నేర్చుకుని వెళ్ళండి, డయాగ్రామ్స్ నీట్గా వేయండి, దాంట్లో ఉన్న పాయింట్స్ హెడ్డింగ్స్ ఒక తీరిగలా రాయండి, పాస్ అయిపోతారు. యూనిట్ 5 ఇది వెరీ స్మాల్ అండి, ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు చూసుకోండి. సిపిఎస్ ఈజీగా పాస్ అయిపోతారు. తర్వాత 4th యూనిట్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే 2 3ని మీరు లాస్ట్లో చూడండి, ఎందుకంటే గ్రేడ్ కావాలనుకున్న వాళ్ళు మొత్తం చదువుకోండి, కానీ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు 2 3 అనేది వెరీ వెరీ లెంతీ సిలబస్ అనేది. ఎందుకంటే వీటిలో ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఎక్కువసార్లు రిపీట్ చేస్తున్నారు, ఎక్కువ లెంత్ ఉంటుంది అనమాట, ఎక్కువ టాపిక్స్ ఉంటాయి వీటిలో. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకేమైనా మీకు ఏదైనా అర్థం కాని ఏమైనా ఉన్నట్లయితే, ఏదైనా ఇంపార్టెంట్గా టాపిక్స్ ఇంకేమైనా రిలేటెడ్గా ఇంకేమైనా ఎగ్జామ్ టాపిక్స్ కావాలనుకున్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ మాత్రం చదవకుండా ఫస్ట్ యూనిట్లో డయాగ్రామ్స్ నేర్చుకోండి. మీరు సిపిఎస్ పాస్ అవ్వాలనుకుంటే డయాగ్రామ్స్ అచ్చం నేర్చుకుంటే చాలు, పాస్ అయిపోతారు. గ్రేడ్ కావాలనుకుంటే రిమైనింగ్ 5 యూనిట్లో ఏమైతే ఇంపార్టెంట్ రిపీటెడ్ టాపిక్స్ ఉన్నాయో అవి నేర్చుకోండి, పాస్ అయిపోతారు. ఆల్రెడీ నాకు A+ గ్రేడ్ వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అక్క ఏంటి మీరు A+ గ్రేడ్ వచ్చిందని అన్నిసార్లు చెప్తున్నారంటే, నేను వచ్చిందని చెప్పడట్లేదు, ఇవి నేర్చుకున్నాను, ఈ ప్రాసెస్లో నేను ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అయ్యాను, అందుకే వచ్చింది అని మాత్రమే చెప్తున్నాను. డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.